రాష్ట్ర ఆర్థికం ఆందోళనకరం. పెరుగుతున్న అప్పులు, తగ్గిన మూలధనం వ్యయం. తాత్కాలిక అప్పులతో నెట్టుకొస్తున్న ప్రభుత్వం. గ్రామ పంచాయతీలకు నిధుల్లో 10% కోత. 2024-25 నివేదికలో కాగ్ వెల్లడి. కాంగ్రెస్ పాలన వైఫల్యాన్ని నిగ్గు తేల్చిన కాగ్ హరీష్ రావు. మరి ఇంత ఆందోళనకరంగా ఉన్నప్పుడు మీరు దోసుకునే ఏమైనా తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాదు, ప్రజలను బాగుపరచాలనో రాష్ట్రాన్ని బాగుపరచాలనో 10 ఏళ్లలో ఎవడు సంపాదించలేనంత సంపాదించినలాట మీరు బీఆర్ఎస్ వాళ్ళు. ఇంత ఆందోళనకరంగా ఉన్నది అని మీకు తెలిసినాక ఆ అక్రమాస్తులో అక్రమంగా సంపాదించిన పైసలు ఉంటే తీసుకొచ్చి మా పేదలకు పంచే ప్రయత్నం చేయరాదు. ఇట్లా రైతులను కూర్చోబెట్టి దీనంగా ఫోటోలు ఎత్తాను. రైతులన్నా ఆదుకోరాదు, రైతులన్నా ఆదుకోర్రి, నిరుద్యోగులను ఆదుకోర్రి. సంపాదించినవి ఉన్నాయి కదా. ఇప్పుడు రాష్ట్రం ఇంత దివాలా తీయడానికి కారణమే గత ప్రభుత్వం అంటారు కదా. గత ప్రభుత్వం మొత్తం దోసుకునే అంటారు కదా. మరి మీ పైసలు తీసుకొచ్చి